ఇవాళ మనం చేయబోతున్న డిష్ పేరు పనస ఉల్లికారం. మీరు పనస పొట్టు తిని ఉంటారు, పనసకాయతోటి బిర్యానీలు తినుంటారు, పనస గింజల కూర తినుంటారు, కానీ పండిన పనస పండుతోటి ఎప్పుడైనా ఇందులో ఉల్లికారం తోటి తిన్నారా? ఇవాళ నేను మీకు చేయబోతున్నది డిష్ అదే. పనస పండు ఉల్లికారం రెండు కలిపి తింటే ఎలా ఉంటాయో చూదురుగా. పనస ఉల్లికారం తోటి ఎలా చేయాలో చూద్దాం రండి. ఉల్లికారం, the important ingredients what we required obviously is a blender. In that we have to put onion, garlic, red chili and salt. మీరు ఎక్కువ రోజులు ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవాలంటే వాటర్ యాడ్ చేయొద్దు. మాయిశ్చర్ ఎందుకంటే ఈ ఉల్లికారాన్ని స్పాయిల్ చేస్తుంది. అంతేకాదు ఆనియన్స్లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక మీకు ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే ఇందులో వాటర్ యాడ్ చేయొద్దండి. ఎక్కువ రోజులు ఉంచుకోక్కర్లేదంటే లైట్గా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల చప్పుని పాడయ్యే ఛాన్స్లు ఎక్కువ అవుతాయి. హియర్ వి గో, వి బ్లెండ్. ఇదిగోండి మన ఉల్లికారం పేస్ట్ రెడీ అయిపోయింది. నేను కొంచెం నీళ్లు వేసాను, ఎందుకంటే నేను చేసేది ఇవాళ్లే వాడేస్తున్నాను కనుక. ఎవరైనా స్టోర్ చేసుకోవాలంటే ప్లీజ్ డోంట్ యాడ్ వాటర్. ఇదిగోండి ఉల్లికారం పేస్ట్ ఇలా ఉంది. మంచి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ, దాని మీద ఉప్పు ఇంకా ఫ్లేవర్ని బయటికి తీస్తుంది. ఇది మనం ఈ జాక్ ఫ్రూట్ పండులో నింపి లైట్గా కుక్ చేద్దాం. తాలింపు వేసిన తర్వాత ఆ జాక్ ఫ్రూట్లో నింపి ఆ జాక్ ఫ్రూట్ని లైట్గా కుక్ చేద్దాం. అది సెకండ్ స్టెప్. మనం ఆ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం రండి. తాలింపుకి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఆవాలు వేస్తున్నాను. జాక్ ఫ్రూట్ని ఈ ఉల్లికారాన్ని ఇందులో నింపుకోవచ్చు ఇలాగా. జాక్ ఫ్రూట్ నిండా ఉల్లికారాన్ని నింపి పెట్టాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను. ఇప్పుడు కరివేపాకు. ఈ పనస పండులో ఉల్లికారంతో నింపిన ఈ పనస పండును వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి.